అరే మాట్లాడుతున్నామా మాట్లాడుతున్నాం కదా మనుషుల్ని ఇంతవరకు చేశారు కదా చాలమ్మా. చిన్న చిన్న పిల్లలతో ఉన్నారమ్మా. ఇంతవరకు జరిగింది కట్టుకోం కదా అరెస్ట్ చేసి మరీ తరలిస్తున్న పరిస్థితిగా చూస్తాం. ఎందుకంటే పోలీసు ఆ భారీ మలగల నేపథ్యంలో హైదరాబాద్ కేవలం పేదలకు సంబంధించి మాత్రమే హైదరాబాద్ పనిచేసేదని ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఓనర్ గా మరోవైపు చూస్తే దీనికి సంబంధించి తాము కొన్ని నోటీస్ ఏమి ఇవ్వలేదన్నా. నోటీస్ సడన్ గా సండే రోజు వచ్చారు. ప్రొద్దున 7 గంటలకు వచ్చారు. ఇక్కడ బస్సు మొత్తం నల్ల మట్టం చేశారు. మేము 2-3 నెలలు కరెంట్ బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే జీతాలు రాదు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తారు. ఈడ వచ్చి గోరు గరీబుల ఇలా పిల్లలు అట్లా కాదు. పండగ పూట ఇల్లు కూలింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ గారు కాంగ్రెస్ ఎంప్లాయీస్ అందుకే ఇట్లా వీళ్ళకు జీతాలు సరిపోవట్లేదు. అందుకే ఈడ ఇల్లు కట్టేటప్పుడు 6 సంవత్సరాలు ఇల్లు కట్టినాము. 6 సంవత్సరాల నుంచి ఎప్పుడు వస్తే 1000 రూపాయలు 500 గురించి ఆశపడి దెంకొస్తారు. ఈడ వచ్చి రూపాయలు ఈరోజు పండగ అండి. మీరు అందరు పండుగ ఏంది మా కుట్టిరు పండుగతో ఏం సంబంధము. నా కాబట్టి నా ఇల్లు దగ్గరకు వచ్చి రేవంత్ రెడ్డికి ఏం చెప్తారండి? రేవంత్ రెడ్డి పాల్తల ఆడవాళ్ళ కానీ మోసం చేసి మొత్తం నాశనం చేసి పేదల ప్రభుత్వం అంటున్నాడు కదా. ప్రభుత్వం అది పేదల ప్రభుత్వం. గరీబోళ్ళ దగ్గర పేదల ప్రభుత్వమా, ఉన్నోళ్ళ దగ్గర పేదల ప్రభుత్వం. రాకన్నా ముందు 6 సంవత్సరాల నుంచి ఇల్లు ఉంది. రేవంత్ రెడ్డి లేకుంటే న్యాయం చేయకుండా రెడ్డి కాదు పెళ్ళం కాదు మొత్తం వేసినా కొడుకు తిడతలే. ఇలా ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నానా. కానీ ఇలాంటి ప్రభుత్వం వెస్ట్ అంటే వెస్ట్ ప్రభుత్వం. అందుకోసం టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి ఎలా అంటేలే, కానీ ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వమే వెస్ట్. అలా అని వీళ్ళు అందరు ఇలా కొట్టే ఇప్పుడు ఎవరు న్యాయం చేస్తారు? అందరు 10-15 లక్షలు పెట్టి కొన్నారు. ఓపెన్ కార్డు ఇలాంటి సంచులు అప్పుడే వేస్తుండే ఏమైతుండే, ఈ కంచులు అప్పుడే వేస్తుండే కబ్జాలు అవుతుండేనా? పండుగ రోజు బతుకమ్మ బతుకన్నా ఏం లేదనా. ఏం బతుకమ్మ బతుకు అయిపోయింది అంతే. ఇదే కంచులు పాస్టర్ ఓపెన్ కార్డు ఉన్నప్పుడు కొట్టే సేమ్ ఇల్లు కొట్టుకొని ఉండేవాళ్ళమా? ఇదే పాయింట్ నోట్ చేయండి మీరు. ఇల్లే ఓపెన్ ల్యాండ్ ఉంటే రేవంత్ రెడ్డికి ప్రధానంగా మాకు న్యాయం కావాలన్నా. మేము ఈ బస్సు కాల్ చేసే ఒక ప్రసక్తే లేదు. మేము ఈ బస్తీ దగ్గర వెళ్తే బాగుండదు అంతే. రేవంత్ రెడ్డి ఓటుకున్నట్టు ఉన్న దొంగ మళ్ళీ ప్రజలకి ఏం సాయం చేస్తాడు? ఆయన దొంగ, పైసలు ఎవరైతే మాట వింటాడు.
ఓటుకు నోటి దొంగ చేసినోడు పేదోళ్ళని ఏం సాయం చేస్తాడు ఆయన? ఆయన కడిపే నిండదు, వేరే వాళ్ళకి ఏం సాయం చేస్తాడు? నాకు కోసుకోండి, నాకు తినండి, అదొక సీఎం అలాంటి మాటలు మాట్లాడతాడా? కేసీఆర్ అని చూసి నేర్చుకుంటే అలానే కొద్దిగా బుద్ధి వస్తుంది రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు ఆయన దొంగ, ఆయన దొంగ ఉంటే తెలంగాణ